మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకి 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఒకసారి సిక్ అయిన తర్వాత మనకు ఉన్నది ఒకే ఒక ప్రాబ్లమ్. అదే మన హెల్త్. అందుకే వెల్‌నెస్ అండ్ ఇల్‌నెస్ అనేవి 2 సైడ్స్ ఆఫ్ సేమ్ కాయిన్ అంటారు. వెల్‌నెస్ అనేది చాలా చీప్. కానీ ఇల్‌నెస్ అనేది చాలా కాస్ట్‌లీగా ఉంటుంది. అందుకే ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పే 4 హ్యాబిట్స్ మిమ్మల్ని హెల్తీగా ఇంకా లైఫ్‌లో హ్యాపీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. హలో, నేను మీ పార్ని, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. లైఫ్ చేంజింగ్ హ్యాబిట్స్లో ఫస్ట్ మనం చూసుకునేది డైట్. ఈ మధ్య చాలామంది డైట్ మీద చాలా కాన్షియస్ అవుతున్నారు. వెయిట్ తగ్గడానికని ఈ లిక్విడ్ డైట్స్ అని, క్రాష్ డైట్స్, ఇంకా కీటో డైట్స్ ఇవన్నీ ఫాలో అవుతున్నారు. కానీ వెయిట్ లాస్ కన్నా ముందు ఫ్యాట్ లాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీ డైట్లో ఎక్కువ ప్రోటీన్, మోడరేట్ ఫైబర్, ఇంకా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోండి. క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కన్నా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ముందు చూసుకోండి. ముఖ్యంగా పోర్షన్ కంట్రోల్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ క్యాలరీస్ కౌంట్ చేసుకుని తినడం, అలాగే స్టెప్స్ కౌంట్ చేసుకుని నడవడం అనేది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. డోంట్ బీ టూ క్యాలిక్యులేటివ్ ఇన్ లైఫ్. అసలు మనం ఎంత దూరం నడవాలి, మన స్టామినా, అలాగే మన స్టమక్ ఫుల్నెస్ అనేది మన బాడీయే సిగ్నల్ ఇస్తుంది. హెల్త్ విషయంలో మీరు ఏది చేసినా చేయకపోయినా సరే, డైట్ విషయంలో మాత్రం డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఆకలి వేస్తేనే తినండి, అలాగే 80% వరకే కడుపు నిండేలా తినండి. ఇంకా చూ చేసి బాగా తినండి. దీన్నే మైండ్ఫుల్ ఈటింగ్ అని కూడా అంటారు. ఇవన్నీ చిన్న చిన్న హ్యాబిట్సే, బట్ ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ యువర్ హెల్త్. హెల్తీగా ఉండడానికి, అలాగే బరువు తగ్గడానికి డైట్లో ఒక పవర్ఫుల్ థంబ్ రూల్ ఏంటో తెలుసా? మీ డిన్నర్ని లైట్గా ఇంకా ఎర్లీగా ఉండేలా చూసుకోండి. అలాగే వారానికి కనీసం ఒక్కసారైనా లిక్విడ్ లేదా ఫ్రూట్స్తో ఫాస్టింగ్ చేయండి. దీని ద్వారా మన బాడీలో డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. అలాగే ఆటోఫేజీ అనే ప్రాసెస్ ద్వారా కొత్త సెల్స్ రీజనరేట్ అవుతాయి. ఇంకా మీ గట్ హెల్త్ని కూడా బాగుండేలా చూసుకోండి. నెక్స్ట్ లైఫ్ చేంజింగ్ హ్యాబిట్ వచ్చి ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ని ఉదయం చేయడం ద్వారా మనకి మ్యాక్సిమం బెనిఫిట్స్ వస్తాయి. అందుకే ఎర్లీ వేకింగ్ని మదర్ ఆఫ్ ఆల్ హ్యాబిట్స్ అని అంటారు. ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ని ఒక పనిష్మెంట్లా చేయొద్దు. అసలు మన బాడీ మూమెంట్కే డిజైన్ చేయబడింది. మన బాడీలో ఆర్గన్ అయినా సరే, లేదా మషీన్లో పార్ట్ అయినా సరే, అది మనం యూజ్ చేసేంత వరకే దాని ఫంక్షనింగ్ బాగుంటుంది. ఇఫ్ వీ డోంట్ యూజ్ ఇట్, వీ విల్ లూజ్ ఇట్. అందుకే ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ, ఇంకా ఇట్స్ అ నెసెసిటీ ఆఫ్ ద బాడీ. మనం ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే న్యూట్రియంట్స్ అన్నీ కూడా అన్ని సెల్స్కి వెళ్తాయి. ఇంకా మన బాడీలో స్టిఫ్నెస్ కూడా తగ్గుతుంది. సో రోజు కూడా ఒక 30 మినిట్స్ నుంచి 1 అవర్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అంటే ఉదయాన్నే ఏదో ఒక గంట హెవీ వర్కౌట్స్ చేసేసి మిగతా రోజంతా ఒక 10-12 గంటలు అలా డెస్క్ మీద కూర్చుంటే అది హెల్దీ కాదు. రోజంతా కూడా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. అలాగే సన్కి ఎక్స్పోజ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఉదయాన్నే సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మీకు బాడీలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, నిద్ర బాగా పడుతుంది, అలాగే కావాల్సిన వైటమిన్ డి కూడా అందుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ చేంజింగ్ హ్యాబిట్ వచ్చి మీ స్లీప్, అంటే నిద్ర. అసలు మీకు ఒక నిజం చెప్పనా? హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ హెల్త్ ఈజ్ యువర్ గుడ్ క్వాలిటీ స్లీప్. మనకి 1 లేదా 2 రోజులు నిద్ర లేకపోతే దాన్ని మన బాడీ రికవర్ చేసుకుంటుంది. కానీ అదే ఒక 6 నెలలు లేదా 1 ఇయర్ వరకు సరిగా నిద్ర లేకపోతే మాత్రం అసలు రికవర్ చేయలేనంత డ్యామేజ్ అవుతుంది మన బాడీకి. అసలు మనకి రేపటి రోజు ఎలా ఉంటుంది అనేది మనకి నైట్ క్వాలిటీ స్లీప్ బట్టే డిపెండ్ అయి ఉంటుంది. అసలు నిద్ర ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బాడీలో హీలింగ్, క్లీనింగ్ అండ్ రిపేర్ ప్రాసెస్ అనేవన్నీ కూడా నిద్రలోనే జరుగుతుంది. అంతేగాక చాలా హార్మోన్స్ అండ్ హౌస్ కీపింగ్ వర్క్ అంతా కూడా మనకి నిద్రలోనే జరుగుతుంది. హెల్దీగా ఉండాలంటే ఒక్క విషయం గుర్తుంచుకోండి: యూ కెనాట్ నెగోషియేట్, కాంప్రమైజ్ అండ్ ఇగ్నోర్ ఆన్ క్వాలిటీ స్లీప్. రోజు కనీసం ఒక 7 to 8 అవర్స్ గుడ్ స్లీప్ ఉండేలా చూసుకోండి. రోజు ఒకే టైంకి స్లీప్ అండ్ వేకప్ సైకిల్ని రెగ్యులరైజ్ చేసుకోండి. ద లాస్ట్ అండ్ మోస్ట్ క్రూషియల్ లైఫ్ చేంజింగ్ హ్యాబిట్ వచ్చి మీ మెంటల్ హెల్త్. అసలు అందరూ కూడా ఎప్పుడు ఈ డైట్, స్లీప్, ఎక్సర్సైజ్ వీటి గురించే మాట్లాడతారు. కానీ మీ ఎమోషన్స్, అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయరు. అసలు ఈ డైట్, స్లీప్, ఎక్సర్సైజ్ ఇవన్నీ పక్కన పెడితే కనుక యువర్ సైకాలజీ అండ్ మైండ్ ప్లేస్ అ ఫెంటాస్టిక్ రోల్ ఇన్ క్యూరింగ్ ఆల్ ద డిసీజెస్. చాలామంది స్ట్రెస్ని ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనుకుంటారు. కానీ స్ట్రెస్ ఇంకా హ్యాపీనెస్ అనేది మన చాయిస్. పొద్దున్న లెగిస్తే చాలామంది బ్రేక్ఫాస్ట్ బాగాలేదనో, లేదో ట్రాఫిక్ ఎక్కువ ఉందనో, ఆఫీస్లో వర్క్ ఉందనో కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. సిచ్యువేషన్స్ ఆర్ నాట్ బ్యాడ్, బట్ ద వే వీ సీ దెమ్ ఈజ్ నాట్ కరెక్ట్. లైఫ్లో ఎప్పుడూ కూడా చిన్న చిన్న సిచ్యువేషన్స్ని సెలబ్రేట్ చేసుకోండి. అలాగే స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడానికి సోషల్ గ్యాదరింగ్స్లోనో లేదో మీ ఫ్రెండ్స్తో ఇన్వాల్వ్ అవ్వండి. దీనివల్ల మీ మైండ్ ఆక్యుపైగా ఉంటుంది, అలాగే రిలాక్స్ అవుతుంది. లైఫ్లో ఏం జరిగినా సరే కామ్గా ఇంకా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్ట్రెస్ ఈజ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ అటాక్ అండ్ హ్యాపీనెస్ ఈజ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అండ్ క్యూర్ ఫర్ ఆల్ ద డిసీజెస్. రేపటి రోజు ఇట్స్ నాట్ ప్రామిస్డ్ ఆర్ ప్రెడిక్టెడ్.
జస్ట్ లివ్ యువర్ లైఫ్ టుడే, జస్ట్ డోంట్ సర్వైవ్. ఒకవేళ ఈ 4 లైఫ్ చేంజింగ్ హ్యాబిట్స్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. టేక్ కేర్.